అంటే పెళ్ళంటే నూరెళ్ళ ముంతరా ఆదరా బాదరా నువ్వు వెళ్ళెళ్ళి కోతిలో. బాబు గారు నమస్కారం, అమ్మగారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే అండి. మాలాంటి పెళ్లి కాని వాళ్ళందరూ సరే ఒక సంఘం పెట్టుకున్నాం. ముద్దుగా ముద్ర బెండకాయ సంఘం అని పేరు పెట్టుకున్నాం. గిట్టని వాళ్ళందరూ అంటూ ఉంటారు సార్, ఆ పెళ్లి ఒక పెట్టుకున్నారు వీళ్ళందరూ అంటుంటారు, కానీ అదేం లేదు సార్. పెళ్లి మీద వ్యతిరేకతతో పెట్టుకున్నాం సార్. మీ బ్లెస్సింగ్స్ కావాలి. ఆల్ ద బెస్ట్. 25 ఏళ్లు పూర్తి చేసుకున్నాం. ఈ శుభ సందర్భంలో సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్నాం. మై డియర్ సోదర బెండకాయలారా, అందరూ వెళ్ళి మీ మీ స్థానాల్లో ఆశీనులకండి. గురుగారు జ్యోతి ప్రజ్వలన చేద్దాం. ఇదే ఇదే తగులుతున్న ఇదే ఇదే జ్యోతి అద్దు అతను ఆవేశం లప్పించేసారు మీరు అనవసరంగా. జ్యోతి ఎక్కడ ఏం మాట్లాడాలో తెలీదా? ఈ స్టేజ్ మీద ఆడవాళ్ళ పేర్లు వినకూడకూడదు, ఆడవాళ్ళ నరకు కూడా ఉండకూడదు. ఏమనుకుంటున్నారు? సారీ గురుగారు. ఏమన్నారో తెలుసా? అగ్నిదేవుని ఆహ్వానించండి. ఇదేంట్రా శవాల దగ్గర పెట్టినట్టుంది? మన బతుకు అదే ఎక్కువలేండి. చప్పట్లు. అయ్యో గురువు గారు జ్యోతి ఆరిపోయింది. ఆరిపోయిందని జ్యోతి అన్నాడు. మళ్ళీ ఇదే 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 తగులుతున్న ఆరిపోయిందని బ్లాక్ అండ్ వైట్ సినిమాలో దిగులు పడకంటారా. జ్యోతి వెలిగినంత సారీ హారతి వెలిగినంత మాత్రాన అమ్మాయి హారతి కూడా దీపం అగ్ని గాలికి ఆహుతైపోయింది. హారతి వెలిగినంత మాత్రాన ఈ అగ్ని వెలిగినంత మాత్రాన కాంతి రాదు, తాళి కట్టినంత మాత్రాన మనశ్శాంతి ఉండదని చెప్పి అగ్నిదేవుడు మనకి సింబాలిక్ గా తెలియదు. గురుగారు సోదరా, లాస్ట్ సమావేశాలకు వచ్చినప్పుడు చెయ్యి ఉంది కదా సోదరా, ఏమైపోయింది? మొన్న పడుకున్నప్పుడు ఈ చెయ్యి మీద ఒక ఆడదోమ వాలింది. ఆడదోమ వాళ్ళని ఈ చెయ్యి ఎందుకని దాన్ని నరికేసుకున్నాను గురువు గారు. అది ఆడదామని మీకెలా తెలిసింది? మగదానం అయితే రక్తదానం చేసేది. రక్తం పీల్చిందంటే అది ఖచ్చితంగా ఆడదోమ అయ్యి ఉంటుంది. శభాష్ సోదరా. సోదర బెండకాయలారా, సోదర బెండకాయలు, మీరందరూ నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మై డియర్ సోదర బెండకాయలారా, ప్రేమ అంటే వయసులో వచ్చే వైరస్ లాంటిది. పెళ్లి చూపులంటే ట్రయల్ రూమ్ కి వెళ్ళి బట్టలు సైజ్ చూసుకుని రావడం లాంటిది. పెళ్ళంటే ఆగిపోయిన సినిమాకి 100 days ఫంక్షన్ చేయడం. సోదరం అంటే డైరెక్ట్ గా తల తీసి పుల్లు నోట్లో పెట్టేయడమే. మీలో స్ఫూర్తి ఏ మాత్రం తగ్గలేదని రుజువు చేశారు కాబట్టి కొట్టండి. మన సంఘం 25 ఏళ్ల దాకా వచ్చిందంటే దానికి కారణం మనందరం సింగిల్ గా ఉండడమే. మింగిల్ అయి ఉంటే బతికి ఎప్పుడో ఎంగిల్ అయిపోయి ఉండేది. మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు, పెళ్లి చేసుకోరా పెళ్లి చేసుకోరా అంటుంటారు. వాళ్ళు జమ్మైపోయింది చేసి వదిలేస్తారు. ఆ తర్వాత పెళ్లైన మగవాడి జీవితం ఎలా ఉంటుందో తెలిసిన సోదరులారా, ఫైర్ లేని పంటలాగా, ఫైర్ లేని మంటలాగా, వైర్ లేని కరెంటు లాగా బతుకంతా బంటులా ఉంటుంది సోదరులారా. ఇప్పుడు ఎవరన్నా ప్రశ్నలు ఉంటే, డౌట్స్ ఉంటే నన్ను అడగొచ్చు. నాదో సందేశం. అడుగు. సందేహమా సందేశమా? సందేశం కాదురా, సందేహం. అదే సందేహం. బ్యాచిలర్ లైఫ్ కి పెళ్ళైన తర్వాతకి తేడా ఏంటి? బ్యాచిలర్ గా ఉన్నప్పుడు ఏది పడితే అది తినొచ్చు. అవును. పెళ్లి అయ్యాక ఏది పెడితే అది తినాలి. అంతకంటే నీచి నికృష్టమైన దరిద్రమైన బతుకు ఎవరికి ఉండదు. కూర్చో. ప్రతి మగవాడి విజయం వెనకాల ఆడది ఉంటుందంటారు కదా. తగులుతున్న అగ్ని పర్వతం. ప్రతి మగవాడు విజయం వెనకాతలో ఒక ఆడది ఉండడం కాదు, మగవాడు భుజం మీద విజయాన్ని వేసుకుని వెళ్ళిపోతుంటే ఆడది వెనకాతలో ఫాలో అవుతూ ఉంటుంది. కష్టపడి యుద్ధం చేసి మనం గెలిస్తే, నేను ఆర్తిస్తే గెలిచారు, నేను బొట్టు పెడితే గెలిచారు, నేను ఎదురొస్తే గెలిచారు అని చెప్తుంటారు. ఇవన్నీ తప్పు సోదరులారా. ఇలాంటివి ఎప్పుడు మనం యాక్సెప్ట్ చేయకూడదు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, శాలరీ మనం తీసుకొస్తే షాపింగ్ వాళ్ళు చేస్తున్నారు, పంటలు మనం పండిస్తే ఫలాలు వాళ్ళు అనిపిస్తున్నారు, మందు మనం తెచ్చుకుంటే మంచూరియా వాళ్ళు తింటున్నారు సోదరులారా. అసలు జీవితం అంటే ఏంటి గురుగారు? అసలు జీవితం అంటే ఏంటంటే బ్యాచిలర్ లైఫ్ బర్రె లాంటిది నాయన. బర్రెగా ఉన్నప్పుడు ఎక్కడికైనా ఎగరొచ్చు, ఎప్పుడైనా ఎగరొచ్చు, ఎక్కడైనా వాలొచ్చు. అంత హ్యాపీగా ఉంటుంది నాయన, అంత హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ డైలాగ్ ఎక్కడుందో కనబట్టలేదు. కొత్త సభ్యుడు వచ్చినట్టున్నాడు. సార్ నమస్కారం అండి. సార్ శుభలేఖ తీసుకు. శుభలేఖ ఏంటిరా? ఇదే ఇదే తగులుతున్న అగ్ని పర్వతం. ఈడు మందరం శుభలేఖ తెచ్చి నేను చంపేస్తాను గురువు గారు. ఆగండి బెండకాయలారా, ఆగండి. పెళ్లి చేసుకున్న వాళ్ళందరినీ మనం చంపేయగలమా? చంపేయాలి గురువు గారు. వద్దు. వాళ్ళలో పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన మాత్రమే మనం చంపేయాలి. చంపేయాలి. సోదరా ఇలారా.
పెళ్లి చేసుకుని ఏం చేస్తావు? కాపురం చేస్తానండి. నువ్వు కాపురం చేస్తావా కాకరకాయ కూర చేస్తావా అని అడగట్లేదు. చాలా మంది అంటుంటారు ఒక వయసు వచ్చాక పెళ్లి చేసుకోవాలి, రాత్రి అయితే వైఫ్ ఉండాలి అంటారు. వైఫ్ లేకపోతే వైఫై ఉందిగా. అదే సార్ అలా చింపేస్తున్నారు. ఒరేయ్ ఇప్పుడు నేను చింపింది కాగితమేరా, పెళ్లి అయితే నీ బతుకంతా చిరిగిపోతుందిరా. దాన్ని ఎందుకు చింపానో తెలుసా? అమ్మాయి పేరుకు ముందు చీ లా సౌ అన్నారు, అబ్బాయి పేరు ముందు ఒకే అక్షరం చీపుగా చీ అని పెట్టారా. వాడి బతుకుని అప్పుడే చీ కొట్టేస్తున్నారు. కొత్త అర్థాన్ని ఇచ్చాడు. అర్థం చేసుకోరా. చీలా సౌ సౌ అంటే ఏం తెలుసా? 100. అమ్మాయికి 100 ఏనుగుల బలం ఉందిరా, తొక్కేస్తారు. కొత్త విషయం చెప్పావు రాఘవ, ఎక్కడికో వెళ్ళిపోయావు. గుడి వేసుకుంటే వానాకాలం, కోల్ వేసుకుంటే ఎండాకాలం, స్వెటర్ వేసుకుంటే చలికాలం, అదే పెళ్ళాం తీసుకెళ్తే పోయే కాలం. తమ్ముడు కూర్చోబెట్టండి. ఇంకో కొత్త సభ్యుడు మన సంఘంలో చేరినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ విధంగా చూసుకుంటూ ఉంటే సోదరులారా బెండకాయ సోదరులారా సొంగలు కార్చడం ఆపండి. వాన వచ్చే ముందు మట్టి వాసన, మట్టి కొట్టుకుపోయే ముందు ఆడవాసన రావడం కామన్. ఈ సందర్భంలో మీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎండల్లో తిరగండి వడదెబ్బ తగులుతుందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ వడదెబ్బ తగిలేది ఒక సీజన్ లోనే. ఏ సీజన్ లో అయినా ఏ రీజన్ లేకుండా తగిలేది జడదెబ్బ. సినీ దర్శకులు ప్రముఖులు మన జక్కన్న గారు రాజమౌళి గారికి ఎంతో కృతజ్ఞతగా ఉండాలి. ఎందుకంటే మన సంఘానికి వారు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. ఎలా గురువు గారు? మగధీర సినిమాలో రామ్ చరణ్ గారు నడపడానికి మగ గుర్రాన్ని వాడారు తప్ప ఆడ గుర్రాన్ని వాడలేదు. ఆ విధంగా ఈగ సినిమాలో చూసినట్టయితే మగ ఈగను పెట్టారు. మరొకసారి సభాముఖంగా తెలియజేస్తున్నాను, ఈ మధ్య వచ్చిన బాహుబలి సినిమాలో మరి రాణా గారు యుద్ధం చేయడానికి దున్నపోతును పెట్టారు కానీ గేదె పిల్లను పెట్టలేదని చెప్పి అదేవిధంగా మన సగాన్ని అల్లరి నరేష్ గారు వెండప్పరావు పేరు పెట్టుకుని కూడా మనం సపోర్ట్ చేశారు. కాబట్టి వారికి కూడా పిచ్చిగా ఉందా నీకు? బెండకాయ సంఘం మేమేదో మీటింగ్ రగులుతున్న అగ్ని పర్వతం కరెక్ట్ గా కొలిస్తే బెండకాయ అంత లేవు. 2 అడుగులు చెప్పులు వేసుకుని వచ్చి దొండకాయ అంత కూడా లేవు, నన్ను బెండకాయ అంటావా? పిచ్చిగా మాట్లాడుకు. నాలో నిద్రపోతున్న జంతువుని నిద్ర లేపుతున్నావు. పిల్లి లేసే పీకేదేం లేదు ఇక్కడ. నా గురించి నీకు తెలియదు. చిచ్చి మీతో మాట్లాడడం చూసారా? నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. నేనేమనుకుంటున్నాను తెలుసా? ఏమనుకుంటున్నావు? నీ చెప్పుతో నిన్నే కొట్టేద్దాం అనుకుంటున్నాను. సోదరులారా కూర్చోండి, చలించకండి, సంఘాలు కాల్చకండి. మన బెండకాయ సంఘం ఈ విధంగా ముందుకెళ్ళిపోవాలి. 10 ఏళ్ళు కష్టపడి సంఘాన్ని నిలబెట్టాను సార్. ఒక కొప్పు దెబ్బకి కుప్ప పూలిపోయింది సార్ సంఘం అంతా. అయినా దేవుడు ఉన్నాడే, స్వార్థం ఎక్కువ సార్. అందం అంతా తీసుకెళ్లి ఆడవాళ్ళ దగ్గర పెట్టి దాన్ని చూసి టెంప్ట్ అయ్యే కక్కుర్తి మగవాళ్ళకి పెట్టాడు. ఇంకెందుకు వచ్చావు? అంత సీన్ ఏం లేదు, నువ్వు తిప్పుకుంటూ రావడానికి. నాకు తెలుసులే నువ్వు పెద్ద బెండకాయ అని. బావలు సయ్యా బాబు గారు అమ్మగారు గుర్తుపెట్టారండి మమ్మల్ని. నా పేరు చింతకాయ. నా పేరు చిక్కుడుకాయ. నా పేరు ఎలక్కాయ. నా పేరుకి ఎలక్కాయ. అప్పుడెప్పుడు చెమ్మచెక్క టీవీ ఛానల్ అని పెట్టాము. మీ బ్లెస్సింగ్స్ బాగా ఫలించి ఒక్క అడుగు ముందుకేసి చెమ్మచెక్క అని ఏటెట్టాము. తర్వాత బ్యాంక్ ఎట్టుకున్నామండి. దాంతో ఇంకొక అడుగు ముందుకేసేసి మీ గొట్టంలో అడిగెట్టేసాం. మీ గొట్టంలో అడిగేటి యూట్యూబే. అయ్య బాబోయ్, అందులో ప్రోగ్రాంలు ఎట్టేస్తుంటే అందరూ చూసి ఒకటే మెచ్చేసుకుని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తెక్కొట్టేస్తున్నారు లైక్లు. మీరందరూ కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటేనండి www.com అంతే. ఇదిగో సెల్లాయిలు. మన ఛానల్ లో ఉన్న ప్రోగ్రామ్ లోకి మన అందరం వెళ్ళిపోయే ముందు ఒకసారి మనం సిగ్నేచర్ డాన్స్ వేసేసుకోవాలి. అలాగే కదా మరి. మొట్టమొదటిగా ఏం చెప్తున్నావు? బావలందరూ చాలా మంది ఉంటారు కదా, వాళ్ళందరికీ ఈ రోజు దినఫలాలు చెప్పబోతున్నాం. ముందుగా ఏంటంటే మేకరాశి బావలు. మేకరాశి బావలు చాలా మంచోళ్ళే గాని ఎక్కడ తిని దొరికితే తినేద్దామా అని చూస్తా ఉంటారు ఆకులు. అందుకే ఆ బావలు బయటికి వెళ్ళి తినక ముందే టైంకి ఇంట్లో పెట్టియాల భోజనం.
ఆ తర్వాత రాసి ఏంటంటేనే తక్కిడి రాసి తక్కిడి రాసి వాళ్ళు చాలా మంచోళ్ళు గాని ఉన్నట్టుండి సుఖం బాగా పెరిగిపోయి దుఃఖం బాగా డౌన్ అయిపోద్ది. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలంటే పైన నెటారు ఉండేలా చూసుకోవాలి. ముళ్ళు తర్వాత రాసి ఏం చెప్తాము? తర్వాత రాశి కన్య రాశి. ఊరికాయ మన నష్టం సచ్చిందానా సంబంధం లేని రాశుల గురించి మనం ఏం చెప్తాము? మిగతా రాశులు బావలు అక్కలు అందరికి నేను ఒకటే చెప్తున్నాను, మీ గొట్టంలో అడిగెట్టి సెమ్మ చెక్క సేనలు చూస్తా ఉంటే హ్యాపీగా ఉంటాను. ఇవన్నీ కాదు గాని ఇంకేటి జనాలకు ఉపయోగపడితే అని చెప్తాం. వంటల ప్రోగ్రామ్ ఉంది కదా, వంటల ప్రోగ్రామ్ వండుతావు అయితేనే చక్క మునక్కాయ పులుసే ఉండేద్దాం. అందరూ బావలు ఎయిటింగ్ చేస్తూ ఉంటారు, ఎలా వండుకోవాలో చెప్తే చూసుకుని ఆ లొట్టలు వేసుకుని వాళ్ళు కూడా వండుకుని తింటాము. ఎలాగ ఉండాలి? ఎలాగంటేనే ముందుగా ఊర్లో మంచి మునగ చెట్టు ఎక్కడుందో చూసుకోవాలి, బాగా ఎత్తుక్కోవాలి. అన్ని చోట్ల బాగా ఎతికి దగ్గరికి వెళ్ళి పొరపాటి లేత మునక్కాయ కట్టుకుని తెచ్చుకోవాలి. ఆ తర్వాత మునక్కాయని జాగ్రత్తగా ఇంటికి తెచ్చేసుకుని 3 ఇంచుల చొప్పున 3 ముక్కలు కట్ చేసుకోవాలి. ఆ ముక్కలన్నీ వంటింట్లోకి వెళ్ళిపోయి పొయ్యి మీద కొత్త 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 ఉడికిపోతా ఉంటాయి. నీళ్లు కొత్త కొత్తగా ఆడిపోతున్నప్పుడు మూత తీసి అందులో పడియాలి మొక్కలు. ఆ తర్వాత మూత తీసి బాగా పీసుకు అందులో వేసేయాలి చింతపండు. ఆ తర్వాత అది కొంచెం ఇది కొంచెం వేసేయాలి. ఉప్పు కారమే. తెక్కంగారు పడిపోతారు చెల్లాయిలు. మునక్కాయ పులుసు రెడీ. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? ఒక మొదటి స్టెప్ వచ్చినోడు ఇంటర్వ్యూకి వస్తానని చెప్పాడు మన దగ్గరికి. ఎవడాడు? అదే ఆడు జబర్దస్త్ ప్రోగ్రామ్ లో వస్తాడు. ఆడు కొంచెం ఉంది క్రాకు. ఆడు గాల్లోకి ఎగిరి కొడతాడు. గాళ్ళు గాళ్ళు. అది ఎవడో కాదు, మన ఆర్పి బావే. మరి అందరూ కూడా వెల్కమింగ్ సాంగ్ వేసుకోండి బావకి. ఓ అప్పారావు, ఓ అప్పారావు, ఓ వెంకట్రావు, ఓ రంగారావు, ఎవరో వస్తారనుకుంటే నువ్వు వచ్చావా? అయినా కానీ రెడీ 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 రెడీ. బావా నిన్ను ఒకటి అడుగుతాను, ఏమనుకో కదా నువ్వు. చేదిరా ఏం అడుగు. అక్కడికి వెళ్ళి ఎక్కడికా? అక్కడికే ఎక్కడికా? జబర్దస్త్ లోకి. జబర్దస్త్ ఒక ఫైర్ తో ఒకసారికి అలా ముందు బయలుదేరితే ఏముందా అక్కడి నుంచి ఆటో వేసుకుని యూటర్న్ తీసుకుని ఇక్కడికి వచ్చా. బావా చెప్పు. ఒక్కసారిగా ముందుకు అలా అడుగేసా. అడిగేసావా? ఏముంది అక్కడ? చిరాకు పెట్టి చెప్పు. అబ్బో ఆ తర్వాత జీవితం బాగా లేక్ అయిపోతుంది. ఒక్కసారిగా అన్నపూర్ణ గేట్ ని బలంగా తోసా. ఏందో నేను చూసావా అని అడుగుతున్నారా? చేసావా? టాబ్లెట్ వేసుకోలేదా? చెప్పు బావా చెప్పు. సర్లే కానీ ఆ తర్వాత నేను లోపలికి వచ్చానా, మైండ్ లో డైలాగులు పెట్టుకున్నా. ఒక్కసారిగా మైక్ పెట్టుకున్నా. డైరెక్టర్ చెప్పేది విని ఒక్కసారిగా మైక్ ముందుకు వచ్చాను. చెప్పేది నాకు అర్థం కదా. ఆ విధంగా జబర్దస్త్ లో అడిగెట్టానంట. మరి అలాగే వచ్చా. ఓ దానికి ఇంత ఎరగబడిపోతున్నాడు. బావా నువ్వు బాగా చేస్తా ఉంట కదా. లేగు సర్లే కదా మీకు ఒకటి ఇద్దాం అనుకుంటున్నా. అబ్బలో